ఫస్ట్ పాలు కావాలి, తర్వాత రెడ్ రేబుల్ టీ ఆకు అయితే బాగుంటుందని మేము అది తెచ్చుకున్నాం. తర్వాత అల్లం సొంటి ఇలా దంచాలి, యాలకలు ఇలా దంచాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి నీళ్ళు పోసి కొద్దిసేపు ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే ఇది వేయాలి. తర్వాత ఇట్లా మంచిగా వస్తుంది. అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ చక్కెర వేయాలి, ఎందుకంటే చక్కెర ఎక్కువ తినకూడదు. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ ఉడకనియాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టీ పొడి వేయాలి. సారీ గాయ్స్, మాకు వచ్చు, కాకపోతే కొంచెం. తర్వాత ఇలా మంచిగా వచ్చినప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట టీ అవుతుందని. అప్పుడు బాగా తిప్పాలి. తిప్పి గ్యాస్ సిమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి, లేదంటే పొంగి బయటకు వస్తుంది. తర్వాత ఇప్పుడు పాలు పోయాలి. పాలు పోయాలి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీన్ని తిప్పుతూ ఉండాలి. ఇలా పొంగొచ్చినప్పుడు సిమ్లో పెట్టుకుంటే మనకు టీ అయిపోయిందని అర్థంగా. ఇంకా ఈ టీని కప్స్లో పోసుకొని ఈ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్లో తింటే చాలా బాగుంటుంది. తర్వాత టీని గ్లాసులలోకి పోసుకోవాలి. బిస్కెట్స్తో పాటు మా మ్యూజిక్ పాటలతో వింటూ తింటే ఆ ఫీలే వేరు. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్